కేంద్ర సరే ప్రభుత్వాన్ని నమ్ముకోవడం. ఇలాంటి బడ్జెట్ ఇప్పుడు ఐవైఆర్ కూడా ఇలాంటిదే రేట్ చేశారు. అంత రెవెన్యూ అసలు ఆదాయం ఎలా వస్తుంది ఏంటనేది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇప్పటికే వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్ సూపర్ 6 పూర్తిగా అమలు చేయలేదు, ఎన్నికల ముందు ఇచ్చిన బాండ్లు కానీ హామీలు కానీ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అనేది. భవిష్యత్తులో ఇక సంక్షేమం పరిస్థితి ఏంటి? ఓకే, ఆ హామీలు వదిలేస్తారా, సక్రమంగా అమలు చేయగలుగుతారా లేదా? ప్రతి మహిళకి 1500 లేనట్టేనండి. అసలు ఆ ప్రస్తావన కూడా లేదు కదా. ప్రస్తావన కూడా లేదు కదా, బడ్జెట్లో కేటాయింపులే లేవు కదా. లేదు, కానీ 5 ఏళ్ల లోపు ఇంకా 3 ఏళ్ల లోపు చెయ్యాలి కదా, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా. 100 రోజుల్లో అని చెప్పారు కదా. అవును, అయిపోయింది. 100 అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ లో కూడా లేదు కాబట్టి 3వ ఏడాది కూడా లేనట్టే. 3వ ఏడాది కూడా లేనట్టే. లాస్ట్ ఇయర్ ఏమన్నా ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా 5000 వేసింది అకౌంట్లో. అట్లాగే ఏమన్నా వేస్తారేమో. కానీ ఇక్కడ ప్రజలు అంత వెర్రోళ్ళు కాదు. ఎందుకంటే ఇంతకుముందు సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చివరికి ఓ 10,000 రూపాయలు చేతిలో పెడితే బూతులు తిట్టారు జనం, ఓట్లు తేడా వచ్చింది. జగన్ అయితే అన్ని ఇచ్చాడు, ఇచ్చినా ఓడగొట్టారు. కాబట్టి మనం కూడా చివరిలో ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మాట ఇచ్చి నిలుపుకోనప్పుడు ఏమని చెప్పుకుంటారు ప్రజల దగ్గరికి వెళ్ళి? వీళ్ళు రేపు ఇంటింటి దగ్గరికి వెళ్తారు, మీకు అంతా సమృద్ధిగా ఉన్నాయి కదా అంటే ఎక్కడి నుంచి అని అడుగుతారు కదా.